హలో గైస్, రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి ఒక పెంగ్విన్ స్టోరీ అనేది చాలా వైరల్గా మారుతుంది. అది ఎందుకు అంటే కనుక చాలామంది దానికి ఒక లవ్ ఫెయిల్యూరు, తర్వాత ఉమెన్ ఎమోషన్స్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చేసి దాన్ని లవ్ బ్రేకప్ ఇలా అయితే కనుక మార్చి షార్ట్స్ ద్వారా తర్వాత వీడియోస్ ద్వారా అయితే పెడుతున్నారు. యాక్చువల్లీ దాని స్టోరీ ఏంటి అని చెప్పేసి మనమైతే ఈరోజు వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాము. యాక్చువల్లీ పెంగ్విన్స్ అనేది ఎక్కువ అంటే కనుక మంచు ప్రదేశాలనే ఎక్కువ అయితే కనుక జీవిస్తాయి. అప్పుడు ఆ మంచు కొండల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పెంగ్విన్స్ అనేది మంచు ప్రదేశాల నుంచి సముద్రం వైపు అయితే కనుక కొన్ని వేల పెంగ్విన్స్ అయితే కనుక సముద్రం వైపు అయితే వెళ్తున్నాయి. సముద్రం వైపు ఎందుకు వెళ్తున్నాయి అంటే కనుక తనకి ఆహారము అక్కడే దొరుకుతాయి కాబట్టి, అంటే సముద్రం వైపే తనకి ఆహారం దొరుకుతాయి కాబట్టి వేల పెంగ్విన్స్ సముద్రం వైపు అయితే కనుక వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఆ వేల పెంగ్విన్స్లో ఒక పెంగ్విన్ మాత్రము ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వెళ్తూ ఉంటుంది. అంటే సముద్రం వైపు కాక తన ఫ్రెండ్స్తో కాక సపరేట్ అయితే వెళ్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక డాక్యుమెంటరీ షూటింగ్ కోసం వచ్చిన వర్నర్ అనే డైరెక్టర్, తర్వాత తన టీం అందరూ డాక్యుమెంటరీ షూటింగ్ కోసం అయితే అక్కడికైతే వచ్చింటారు. అప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక వేల పెంగ్విన్స్ అయితే కనుక సముద్రం వైపు అయితే వెళ్తూ ఉంటాయి. ఈ ఒక్క పెంగ్విన్ మాత్రము సపరేట్ అయితే వెళ్తూ ఉంటుంది. అప్పుడు తన టీం అంతా కలిసేసి ఆ పెంగ్విన్ తీసుకొని వెళ్ళి తన ఫ్రెండ్స్తో, అంటే వేల పెంగ్విన్స్ ఉండే చోట అయితే కనుక వదిలేస్తారు. అప్పుడు ఆ పెంగ్విన్స్ అన్ని సముద్రం వైపు వెళ్తున్నా కూడాను ఈ పెంగ్విన్ మాత్రం మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వెళ్తూ ఉంటుంది. అంటే చాలా ఎత్తైన మంచు కొండలు ఉంటాయి కదా, ఆ మంచు కొండల్లోనే వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు తన టీం అంతా కలిసేసి ఈ పెంగ్విన్కి డిస్ఓరియంటేషన్ అనే ఒక డిజార్డర్ అయితే ఉంది అని చెప్పారు. ఎందుకంటే కనుక డిసోరియంటేషన్ డిజార్డర్ అంటే ఏంటి అంటే కనుక, అంటే సేమ్ మన మనుషుల్లాగానే దానికి కూడాను మనం ఎటు వెళ్తున్నామో అది ఎక్కడ వెళ్తుంది అని చెప్పేసి కనుక మతి అనేది ఉండదు. అందువల్ల ఇలాంటి డిజార్డర్ అయితే ఉంది, అందువల్ల ఇలా అయితే కనుక వెళ్తుంది అని అనుకుంటారు. ఎందుకంటే అది ఎందుకు చనిపోతుంది అంటే కనుక మంచు కొండలు వేల కిలోమీటర్ మంచు కొండలు ఉండేవాళ్ళు, ఆ కొండలో వెళ్ళిందంటే అక్కడ వాటర్ దొరకదు, తనకి తినడానికి ఫుడ్ కూడా దొరకదు. అప్పుడు అది ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళేసి అప్పుడు అలసిపోయి తనకి తానే చనిపోవాలి. అలాంటి పొజిషన్ అయితే వస్తుంది. ఆ పెంగ్విన్ అలానే ఒక 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళి దానికి తిండి లేకుండా అక్కడే చనిపోతుంది. దీని మెయిన్ పెంగ్విన్ స్టోరీ. ఈ స్టోరీ అయితే కనుక 15 years బ్యాక్ అనే ఈ వీడియో అయితే కనుక వచ్చింది. కానీ ఇప్పుడైతే కనుక కొంచెం వైరల్ అయితే ఎక్కువ అయితే అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ పెంగ్విన్ స్టోరీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.